విరూపాక్షని పిలిపించండి అని చెప్పేసి ప్రతాప్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా పంతులతో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా రూప, రాజు ఇద్దరు సంతోషపడి మా మాట విని మీరు వచ్చి ఇదంతా చేసినందుకు చాలా థ్యాంక్స్ పంతులు గారు అని చెప్పేసి రూప అంటుంది. అదేం భాగ్యమమ్మ, మీరే నాకు ఇంత మంచి పని చెప్పారు, మీకే నేను థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పేసి ఇంకా పంతులు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మయ్య, ఎలాగైనా సరే ఇప్పుడైతే అమ్మ నాన్న కలిశారు, జీవితాంతం ఇలాగే కలిసేలా దీవించు స్వామి అని చెప్పేసి ఇంకా రూప, రాజు ఇద్దరు కోరుకుంటారు. అవును, మనం కూడా అదే కదా కోరుకునేది అని చెప్పేసి వాళ్ళిద్దరూ హాయ్ అని చెప్పేసి అలా హైఫై ఇచ్చుకుంటారు. ఇది ఇలా ఉండగా ఇంకా దీపక్ మరియు అంబిక ఇద్దరు లోపలికి వెళ్ళి ఇంకా కుళ్ళిపోతూ ఉంటారు. అసలు ఏం జరుగుతుందిరా, దేవుడు కూడా మనకు అనుకూలంగా లేడు, మనం ఏదో చేద్దాం అనుకుంటే ఏదో జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరూ కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇదేంటి మామ్, ఎప్పుడు ఇలాగే జరుగుతుంది, అక్కడ రాఘవ దొరకలేడు, ఇక్కడ వీళ్ళు పూజలు జరుపుకుంటూ కూర్చున్నారు, ఒకవేళ పూజ సక్సెస్ అయితే మాత్రం ఆ పూజకు వచ్చే ప్రతిఫలం ఇంకా గట్టిగా ఉంటుంది, వాళ్ళు బాగా సేవ్ అవుతున్నారు అని చెప్పేసి ఇంకా దీపక్ అంటాడు. అవునరా, ఎలాగైనా సరే ఈ పూజని చెడగొట్టాలి అని చెప్పి అంబిక అనుకుంటూ ఉంటారు. అవును మామ్, ఎలాగైనా సరే వాళ్ళని ఈ పూజలో కూర్చొని ఇవ్వకూడదు, ఈ పూజ ఖచ్చితంగా వాళ్ళకి అనుకూలంగా జరగకూడదు, ఈ పూజ జరిగితే మాత్రం వాళ్ళకి అనుకూలంగా అన్ని పనులు అయిపోతాయి, ఖచ్చితంగా ఈ పూజను చెడగొట్టాలి అని చెప్పేసి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఇంకా అలా గుడికి వెళ్తారు కదా అందరూ, గుడికి వెళ్ళి అలా మొక్కుతూ ఉండగా ఇంకా ప్రతాప్ అయితే తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. విరూపాక్ష చేసిన పని అన్నీ తలుచుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా విరూపాక్ష అక్కడికి గుడికి వస్తుంది. వచ్చి అమ్మ, రూప, రాజు ఇద్దరు కలిసి చేసిన ఈ ప్రయత్నాన్ని ఫలించు దేవుడా, నా మీద ఎటువంటి పడకుండా చూడు అని చెప్పేసి ఇంకా విరూపాక్ష అలా గుడిలోకి వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా ప్రతాప్ అలా ఇద్దరిని చూస్తూ ఉంటాడు. ఇంతలో ఇంకా విరూపాక్షి ప్రతాప్ని చూస్తుంది. సూర్య, నేను వచ్చేసాను అని చెప్పేసి అంటుంది. అన్నాక ఇంకా అతను ఏమనకుండా సీరియస్గా విరూపాక్షిని చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో ఇంకా అయినా సిగ్గు లేకుండా ఎలా వచ్చిందో చూడు మామయ్య పిలవగానే అని చెప్పేసి దీపక్ కూడా అనుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ అలా అనుకుంటూ ఉండగా ఇంకా నేను వచ్చేసాను సూర్య అని చెప్పేసి తను అలా దగ్గరికి వస్తూ ఉంటుంది. నువ్వు రూపాకి తల్లివి మాత్రమే, నాకు భార్యవి కాదు, నువ్వు వచ్చి పూజ చేయాలి కాబట్టి నిన్ను పిలిపించాను, అంతేకాని నీ మీద ప్రేమ ఉండి కాదు అని చెప్పేసి ఇంకా ప్రతాప్ అయితే అంటూ ఉంటాడు. రూపాకి తల్లినైతే మరి నీకేమవుతాను సూర్య చెప్పు అని చెప్పేసి అంటుంది విరూపాక్షి. అప్పుడే ఇంకా నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను నిన్ను భారీగా యాక్సెప్ట్ చేశానని అస్సలు అనుకోకు, అయినా నీ గురించి నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు ఇది, నా కూతురికి ప్రాణగండం ఉంది, నువ్వు వచ్చి పూజ చేస్తేనే బాగుంటుంది అని చెప్పారు, అందుకే నేను పిలిచాను అంతే, నువ్వు నా బిడ్డకి తల్లిలాగా మాత్రమే వచ్చి పూజ చేయాలి, కానీ నాకు భార్యగా కాదు, అర్థమవుతుందా అని చెప్పేసి తను అలా సీరియస్గా చెప్తాడు. చెప్పాక ఇంకా తను ఏమీ అనలేక అలా సైలెంట్గా ఉండిపోతుంది. దేవుడా, ఇక మీద అయినా సరే ఈయన అన్నీ మార్చి నాకు అన్నీ మంచిగా జరిగేలా దీవించు స్వామి అని చెప్పేసి ఇంకా అనుకుంటూ ఉంటుంది. ఇంతలో పూజ కోసం తెచ్చిన బట్టలు అలా లోపల గదిలో పెడతారు కదా, ఆ గదిలోకి వెళ్ళి వాళ్ళిద్దరూ కలిసి దీపక్, అంబిక ఇద్దరు కలిసి ఆ పూజ ఆ డ్రెస్సెస్ మీద మొత్తం హోమంలో మండిపోయే ఆ పౌడర్ కలుపుతూ ఉంటారు. ఇంకా ఆ డ్రెస్సెస్కి మొత్తం అలా కలపగానే అవి మంట తాకగానే ఆ డ్రెస్సెస్ అన్నీ కాలిపోయేటట్టు అదంతా పౌడర్ రుద్దుతారు. ఇంకా రుద్ది ఆ డ్రెస్సెస్ మీద అక్కడ రుద్ది వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఆ డ్రెస్సెస్ని చూసి ఇంకా వీళ్ళు ఖచ్చితంగా ఈ హోమంలో కాలి బూడిదైపోతారు అని చెప్పేసి దీపక్, అంబిక ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఇంకా అందరూ అలా డ్రెస్సెస్ కట్టుకొని గుడికి వస్తారు. ఇంకా విరూపాక్షి అలాగే ప్రతాప్ కూడా అవే డ్రెస్సెస్ వేసుకొని వస్తారు. ఇవే డ్రెస్సెస్ వేసుకొని వచ్చారా, ఇదే హోమంలో కాలి బూడిదైపోతురు రండి అని చెప్పేసి ఇంకా అంబిక, దీపక్ ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఇంకా హోమంలో అలా కూర్చొని ఉండగా ఇంకా ఇంతలో ఇక్కడ బుజ్జి తల్లి అని చెప్పేసి ఆ గొర్రె వస్తూ ఉంటుంది. ఏంట్రా నువ్వు నా వెనుక పడుతున్నావు అని చెప్పేసి ఇంకా అదైతే కోపంతో అంటూ ఉంటుంది. నువ్వే కదా నన్ను వశపరుచుకున్నావు, నేను నా పాటికి నేను రేణుక కోసం వెళ్తూ ఉంటే నువ్వే కదా నన్ను వశపరుచుకున్నావు, ఇప్పుడు నన్ను కాదంటే ఎలా అని చెప్పేసి ఆ గొర్రె అంటూ ఉంటుంది. నువ్వేంట్రా నాకు తగులుకున్నావు, వెళ్ళిపో లేకపోతే చంపేస్తాను అని చెప్పేసి తనైతే తిడుతూ ఉంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా నా మనసు నీ దగ్గరే ఉంటుంది, నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి ఆ గొర్రె తనని సతాయిస్తూ ఉంటుంది. పోరా పో అని చెప్పేసి తన అలా అంటూ ఉండగానే ఆ గొర్రె తన వెంటే పడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇంకా వాళ్ళిద్దరైతే హోమంలో అలా కూర్చుంటారు. ఇంకా ప్రతాప్ అనుకుంటూ ఉంటాడు, రూపాకి ఎటువంటి హాని జరగకూడదు, రూప ఎప్పుడు సంతోషంగా ఉండాలి, రూపాకి ఎటువంటి ప్రాణగండం రాకూడదు, నాకు ఉంటే పర్లేదు కానీ నా బిడ్డకి ఉండకుండా ఉండు దీవించి దేవుడా అని చెప్పేసి ఇంకా ప్రతాప్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా విరూపాక్షి కూడా నా బిడ్డకు ఎలాంటి గండం ఉండకుండా ఏ గండమైనా నాకు రావాలి కానీ నా బిడ్డకైతే రాకూడదు స్వామి అని చెప్పేసి అలా మొక్కుకుంటూ ఉంటారు. ఇంతలో ఇంకా దీపక్
మరియు అంబిక ఇద్దరు అనుకుంటూ ఉంటారు, ఈ హోమంలో వీళ్ళు కూడా కాలి బూడిది అయిపోతే బాగుండు, వీళ్ళందరినీ చంపేస్తే బాగుండు అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు. అమ్మయ్య, ఎప్పటికైనా సరే వాళ్ళైతే చేస్తారు. అయినా అత్తయ్య మామయ్య కూర్చుంటే నాకు ఏదో ఒక కోపంగా ఉంది మమ్మీ అని చెప్పేసి ఇంకా దీపక్ అలా అనుకుంటూ ఉంటాడు. ఇంతలో హోమం అయితే ముట్టించండి అని చెప్పేసి అంటారు. అన్నాక ఆ హోమం నువ్వే వెలిగించు బాబు అని చెప్పి దీపక్ని అంటారు. అమ్మ, వాళ్ళ చావు నా చేతుల్లోనే ఉందన్నమాట అని చెప్పేసి అతనైతే అంటూ ఉంటాడు. ఇంతలో ఇంకా అలా హోమం ముట్టించబోతూ ఉండగా వాళ్ళిద్దరూ వాళ్ళ దేవుణ్ణి చూస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి స్టోరీ. మరి రేపు ఏం జరగబోతుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.